ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త డిజైన్ వచ్చింది అనుకోండి, 15 రోజుల్లో అది జూడియోలో ఉంటుంది. సో ట్రెండ్స్కి వెళ్ళాం అనుకోండి, 1500 పెట్టి ఒక చొక్కా కొంటాం. ఇక్కడ అనుకోండి 1500 పెట్టి 3-4 చొక్కాలు కొంటాం కదా. జూడియో కరాఖండికి చెప్పింది, మేము డిజైనర్స్కి కాస్ట్ పెట్టాం. ఓకే, మన మేజర్ ఫోకస్ వచ్చేసి రిచ్ పీపుల్ వద్దు, 80% సెక్టర్ అయితే ఉందో, మిడిల్ క్లాస్ ఉందో వాళ్ళ మీద మనం టార్గెట్ చేద్దాం. సో వాళ్ళు తక్కువ ప్రైస్కే బల్క్గా మెడల్ చార్జ్ చేశారు. జస్ట్ లైక్ డీమార్ట్, రీజనబుల్ ప్రైస్ అంటున్నావు, మరి వాళ్ళకి రెంట్లు ఉండవా, వాళ్ళకి షోరూమ్ మెయింటెనెన్స్ ఉంటుందా, అసలు ఎలా వాళ్ళు ఇచ్చే తక్కువ ప్రైస్తో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారని. దీనికే మన వెళ్తాం మన సెకండ్ స్ట్రాటజీ, లో కాస్ట్ మెయింటెనెన్స్. ఎందుకంటే డిజైనర్ కాస్ట్ అంటే మనం డిజైనర్ తెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ట్రెండ్స్ వాటిని అనలైజ్ చేస్తూ ఉండాలి, లేదా కొత్త కొత్త ట్రెండ్స్ని క్రియేట్ చేయాలి. మేమంత ఖర్చు పెట్టుకోం. అసలు జూడియో నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ ఒక్కటైనా ఉందా అంటే ఉండదు. జూడియో ఫాలో అయ్యే ఒక టెక్నిక్ ఏంటంటే బ్రాండ్ లేబులింగ్. అంటే ఇప్పుడు జూడియో ఏం చేస్తుంది అంటే ఒక బల్క్గా ఒక ఆర్డర్ ఇస్తుంది లోకల్ వెండర్కి, 1 lakh షర్ట్స్ మీరు మాకు తయారు చేసేవ్వండి అని ఒక ఆర్డర్ ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ఒక సర్టెన్ అమౌంట్ తీసుకుంటాడు, ఆ సర్టెన్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు, ఇచ్చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్కి అయిన ఖర్చు ప్లస్ GST కలిపేసి మనకు అమ్ముతారు. సో అతనికి చాలా ఖర్చులు మిగులుతాయి. లైక్ వీళ్ళు ఫాలో అయ్యే ఇంకో బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఏంటంటే ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్.